హైదరాబాద్ చైతన్యపురిలో హై టెన్షన్ నెలకొంది. మూసీ నది నిర్వాసితుల నిర్మాణాల వివరాలను సేకరిస్తున్నారు సర్వే బృందాలు. సిటీలోని చైతన్యపురి, వెంకటసాయి నగర్లో మూసీ వెంట సర్వే చేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లు కూల్చొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కొన్నేండ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడొచ్చి ఇండ్లు కూల్చేస్తామంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. ఆందోళనకారులను నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు పోలీసులు, అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో తమ ఇండ్లను వదులుకునేది లేదంటున్నారు స్థానికులు. తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు వచ్చి ఎక్కడో ఇండ్లు ఇచ్చి వెళ్లమంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. సర్వే అధికారులు వెనక్కి వెళ్లిపోవాలంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. దీంతో చైతన్యపురి, వెంకటసాయి నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టా భూములు ఇవన్నీ ఇక్కడ మూసి పారేది. మూసికి మా కాలనీకి సంబంధమే లేదు అసలు. ఇక్కడ నుంచి నాగోల్ బ్రిడ్జి దగ్గర నుంచి మూసారాంబ చౌరస్తా వరకు ఎక్కడ కూడా మూసి వరద నీళ్లు రాలేదు. ఏ కాలనీలు కొట్టుకుపోలేదు. మధ్యతరగతి కుటుంబాలే. సీఎం కక్షపూరిత మధ్యతరగతి కుటుంబం మీద చూపిస్తున్నారు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎల్ఆర్ఎఫ్ ఎందుకు ఇచ్చారు? లోన్లు ఎందుకు ఇచ్చారు? బీఆర్ఎఫ్ ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ఇచ్చి ఈ రోజు మీరు వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటాం సార్? మేము కోట్లు పెట్టి, లక్షలు పెట్టి అప్పులు చేసుకొని ఉన్నవి అమ్ముకొని మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు చైతన్యపురిలో అధికారుల సర్వే, స్థానికుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఏవైతే మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి కూడా మార్కింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనము చైతన్యపురి, వెంకటసాయి నగర్ లో ఉన్నాము. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మొత్తంగా కూడా ఇదంతా మూసీ పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించి ఉదయం నుంచి కూడా అధికారులు ఇక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే స్థానికులు మొత్తం అధికారులకు అడ్డుపడడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం, ఇప్పటిదిప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమంటే ఎలా వెళ్ళిపోతామని చెప్పి అధికారులు సర్వే చేయకుండానైతే స్థానికులు మొత్తంగా కూడా అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోపక్క భారీగా పోలీసులు అయితే వెంకటసాయి నగర్ లో మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా అధికారులు ఇక్కడ డోర్ టు డోర్ తిరుగుతూ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఇక్కడ సంత ఇల్లు ఉన్నదా, మీ ఆధార్ కార్డు ఏంటి, ఇట్లాంటి వివరాలన్నీ కూడా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల దగ్గరికి తీసుకుంటున్నప్పటికీ మొత్తంగా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ స్థానికంగా ఉండే వారందరూ కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. మొత్తం వెంకటసాయి నగర్ లో సంబంధించి కూడా ఇళ్లకు సంబంధించి కూడా అనేక మంది కూడా ఇక్కడ అధికారులను అడ్డుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళమంటే ఎటు వెళ్తామని చెప్పి కూడా వారందరూ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు. మొత్తంగా కూడా పోలీసులు ఎక్కడికక్కడ వీరందరినీ ఆపివేశారు. మరోపక్క అధికారుల సర్వే అనేది కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారందరికీ కూడా అధికారులు చెప్తున్నారు విషయాన్ని పూర్తిగా ఈరోజు కూల్చివేసేందుకు రాలేదు, జస్ట్ సర్వే కోసం మాత్రమే వచ్చామని చెప్పినప్పటికీ మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్పి కూడా స్థానికులు మొత్తంగా కూడా అడ్డుకుంటున్నారు. మరోపక్క ఇంటింటి తిరుగుతూ ప్రత్యేకంగా మార్క్ చేస్తున్నారు. ఏది ఆక్రమణలో ఉంది, ఎన్ని ఇల్లులు మొత్తం ఉన్నాయి, వీటిపైన కూడా అధికారులు ఈ పరిసర ప్రాంతాలలో కూడా మొత్తం సర్వే చేస్తున్నారు. అయితే సర్వేకు ఇబ్బంది కావడంతో పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కూడా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారము రివర్ బెడ్ సంబంధించి అధికారులు నివాసాల సంఖ్య గుర్తించారు. మొత్తంగా కూడా 2166 ఇండ్లు అనేవి ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన మొత్తము లిస్టును కూడా అధికారులు విడుదల చేయడం జరిగింది. అంబర్పేట్ కానీ, ఆసిఫ్ నగర్, బహదూర్పుర, చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్, నాంపల్లి ఇట్లా అన్ని ఏరియాకు సంబంధించి కూడా అధికారులు ఒక
ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేశారు. ఎన్ని ఇల్లులు మూసి పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలకు ఉన్నాయని. మరోపక్క ఈ వెంకటసాయి నగర్లో మాత్రం సర్వే అనేది కంటిన్యూ చేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య సర్వే కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా అడుగడుగున అధికారులను అయితే ఇక్కడ స్థానికులు అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా కూడా మూసి పరివాహక ప్రాంతం. ఈ చుట్టుపక్కల కొన్ని ఇళ్లతో పాటు కొన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కూడా ఈ ఏరియాలో మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ తలెత్తాయి. స్థానికులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే మేము కట్టుకున్నామని చెప్పి అధికారులతో కూడా వారు వాగ్వాదం దిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా ఉదయం నుంచి చేస్తున్న హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఇటు చాదర్ఘాట్ కానీ మూసరంబాగ్ కానీ ఇటు చైతన్యపురి వెంకటసాయి నగర్ కానీ ఈ పలు ఏరియాలలోనైతే ఉదయం నుంచి కూడా అధికారులు మొత్తం సర్వే చేస్తున్నారు. దీంతో పాటు ఓల్డ్ సిటీలో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కూడా కొనసాగుతున్నది. అయితే ఈ నివేదికనంతా కూడా ఏవేవి ఎన్నిళ్ళు ఉన్నాయి, ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఈ నివేదిక అంతా కూడా రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రాకు ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. అధికారులకు సంబంధించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసినప్పటికీ కూడా స్థానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఇళ్లను ఖాళీ చేయము అని చెప్పి వారితోనైతే కొంత గొడవ పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కూడా మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ రివర్ బిడ్లో ఉన్నటువంటి ఇళ్ల పైన అయితే రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్థానికులకు కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా మొత్తం కూడా అధికారులు అయితే సర్వేలో తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నది. శ్రవంతి, పట్టా భూములు ఇవి 1970లో లేవట్ అయినాయి. దగ్గర దగ్గర 50 ఏళ్ళ Hey!